పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన ప్రజాశక్తి దినపత్రిక విలేకరిపై ఆ మండల టీడీపీ నాయకుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య జరిగినట్లుగా జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఓ రాజకీయ పరిణామంపై ప్రజాశక్తి విలేకరి ఓ వార్త ప్రచురించాడు. దీనిపై అసంతృప్తికి లోనైన టీడీపీ నేత విలేకరికి ఫోన్ చేసి హెచ్చరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం వైరల్ అవుతుంది. ఈ ఘటనపై గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పత్రికా ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులపై బెదిరింపులను తక్షణమే అరికట్టాలంటూ నినాదాలు చేశారు. విలేకరుల భద్రతకు మెరుగైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్, ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంబటి శ్యాంసాగర్, ప్రజాశక్తి ఇన్ఛార్జి ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు శేషం ప్రదీప్, నాగమల్లేశ్వరరావు, మారిశెట్టి భాస్కర్, దుర్గాప్రసాద్, నరసింహ, తెనాలి ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, దేవరపల్లి నాగరాజు, ఉన్నం భూషణం, దేవరపల్లి రవికిరణ్, శ్రీరామ్, సుభాష్, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. మన్యం జిల్లా మక్కువ అనే ఊర్లో ప్రజాశక్తి విలేకరి గారు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మంత్రి గారి ఫోటోలు కనపడుతూ ఉంటామేంటని ప్రశ్నించి ఒక వార్త రాశాడు. అయితే నిన్ను తప్పనిసరిగా చంపేస్తాం అని చెప్పి బెదిరించడమే కాక భౌతిక దాడికి దిగాడు. ఆ తెలుగుదేశం పార్టీ మండల అక్కడ అధ్యక్షుడు వేణుగోపాల్ అనే వ్యక్తి. ఈ చర్యని మేము జర్నలిస్టులు అంతా, తెనాల్లో ఉన్న 2 యూనియన్ల జర్నలిస్టులు అంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మీ ద్వారా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మెమోరాండం ఇస్తున్నాం. నిన్న పార్వతీపురం జిల్లా మక్కువ మండల గ్రామ ప్రజాశక్తి విలేకరి ఎం రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు చేసిన దాడిని మేము తెనాలి జర్నలిస్టుల తరఫున ఉమ్మడిగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తెనాలి, ఈ 2 సంఘాల జర్నలిస్టు సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాలు కల్పించాలని, ఆయా జర్నలిస్టులకు పూర్తిగా రక్షణగా నిలవాలని కోరుకున్నాం. ఎవరైతే దాడి చేశాడో వేణుగోపాల్ నాయుడు, ఇప్పటి వరకు అతని మీద చట్టపరమైన కంప్లైంట్ ఇచ్చినా కూడా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాడికి గురి కాబడ్డ విలేకరి ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు. తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరిస్తూ ఈ రోజున మేము తెనాలి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాం. దాడి చేసిన వారిని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఒక ఘటన ఆంధ్రప్రదేశ్ మొత్తం విలేకరుల సంఘాలంతా నినదిస్తున్నాయి. ఏమనంటే విలేకరులపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను, అధికార పార్టీలో ఉన్నటువంటి ఒప్పు తప్పులను ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఒక విలేకరి. అటువంటి విలేకరి ఒక వార్తా కథనాల కోసం వెళ్తే అక్కడున్న మండలాధ్యక్షుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తనపై ఎలా అంటే కొట్టడం ఒకటే తక్కువ, అట్లా ప్రవర్తించి తన కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తూ కోపోద్రిక్తుడై ఇచ్చిన తీరు అందరికీ తెలిసిందే. అయితే ఫెడరేషన్ తరఫున మేమేం చెప్తున్నామంటే, బాధ్యత గల విలేకరులు వెళ్ళి వార్తా కథనాలు రాసే క్రమంలో ప్రజలకు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తర్వాత వచ్చే పేపర్లో మేము రాసే కథనాల ద్వారా తెలుస్తుంది. మరి అటువంటి కథనాలని, వాస్తవ కథనాలను రాసే క్రమంలో ఇట్లాంటి భౌతిక దాడులు జరగడం ఇది హేయమైన చర్య. దీన్ని ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి మాతో పాటు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. విలేకరులకి ఒక చట్టపరమైన భద్రత కల్పించాలి. విలేకరులకి చాలా సందర్భాల్లో అనేక చోట్ల దాడులు జరుగుతున్నప్పటికి కూడా విలేకరులని ఎవరు రక్షించే పరిస్థితి లేదు.
సో దయచేసి ఈరోజు అందరూ గమనించండి, ప్రజల పక్షాన్ని నిలిచే విలేకరులపై దాడులు అమానుషం. రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోతున్నాయని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ఆందోళన చెందుతున్న సమయంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సంవత్సరం కూడా కాలేదు. అధికార పార్టీ జర్నలిస్టులకు అండగా ఉండాల్సిందే నేపథ్యం. ప్లస్ అదే పార్టీ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో. ఆ ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సి ఉంది. ప్లస్ ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం, జర్నలిస్టులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయినా అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, విలేకరి ఆ ప్రభుత్వంలో యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ను తెలుసుకునేందుకు, వార్త రాసేందుకు, పాజిటివ్గా రాసేందుకు తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు అదే పార్టీ నాయకుడు ఆ విలేకరి మీద, ప్రజాశక్తి విలేకరి రామారావు మీద దాడి చేయడం అనేది చాలా నీచమైన చర్య. ఈ చర్యని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తూ ఉన్నారు. అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులు అంతా ఏకమై ఖండిస్తూ ఉన్నారు. ఎవరైతే దాడి చేశారో విలేకరి మీద, వేణుగోపాల్ నాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా, అలాగే జర్నలిస్టులకు రక్షణ చట్టాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే ఆ దిశగా ఆలోచన చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం.